ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. టెక్ మహేంద్ర, హెచ్సిఎల్ టెక్, విప్రో షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, బీపీసీఎల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 24,231 దగ్గర కొనసాగుతోంది. 94 పాయింట్ల నష్టంతో స్వల్ప నష్టం అని చెప్పుకోవచ్చు. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 77,522, దాదాపుగా 321 పాయింట్ల నష్టంతో ఉంది. ఇటు నిఫ్టీ 500 23,183, ఇది కూడా స్వల్పంగా 30 పాయింట్ల నష్టంతో కనిపిస్తూ ఉంది. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ 314 పాయింట్ల నష్టంతో ఉంది, 55,733. నిఫ్టీ ఐటీ మాత్రం స్వల్పంగా లాభం అని చెప్పుకోవచ్చు, అంటే 243 పాయింట్ల లాభంతో ఉంది, 29,287. సో ఈరోజు మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని అక్కడ రాస్తే మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ సుందర్ రాజా గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తారు. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఏంటి మార్కెట్ కరెక్షన్ ఎందువల్ల? నిన్న చూసాం, నిన్న కూడా ఫ్లాట్గానే కనిపించింది, మొన్న బాగుంది మార్కెట్. సో ఈ రోజు మళ్ళీ సేమ్ అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఓపెనింగ్లో 150 పాయింట్ల వరకు ఒక నెగటివ్ రియాక్షన్ కనిపించింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక లాస్ట్ నైట్ చూస్తే కనుక గల్ఫ్ నుంచి వచ్చిన అప్డేట్ చూస్తే కనుక యుఎస్ఏను ఇరాన్ మధ్యన వచ్చిన ఈ వార్ మళ్ళీ కొంచెం ఉద్రిక్తత పెరిగినట్టుగా, మళ్ళీ కొంచెం స్వల్పంగా అటాక్స్ జరిగినట్టుగా కొన్ని వార్తలు రావడంతో మార్కెట్లో ఇవాళ కొంచెము 150 పాయింట్ల వరకు రియాక్షన్ కనిపించింది. కానీ ఇంకో పక్క చూస్తే కనుక యుఎస్ నుంచి వచ్చిన అప్డేట్ చూస్తే కనుక అక్కడ ప్రెసిడెంట్ గారు చెప్పడం ఏంటంటే టాక్స్ ఆర్ గోయింగ్ ఆన్ వెరీ వెల్ అనే ఒక మంచి పాజిటివ్ కామెంట్ రావడంతో మార్కెట్ లోయర్ రేట్ నుంచి కూడా రికవర్ అయింది. సో మార్కెట్ ఇంకా చూస్తే కనుక ఇంకా యుద్ధం కూడా త్వరలో ఆగిపోతుందనే ఒక పాజిటివ్ ఆప్టిమిస్టిక్ మోడ్లో ఉన్నట్టు కనిపిస్తోంది. అందువల్ల మన మార్కెట్ లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక స్వల్ప టెన్షన్స్ ఉన్నప్పటికీ మిడ్ ఈస్ట్లో, బట్ మార్కెట్ లోయర్ రేట్ నుంచి రికవరీ రావడం మనం చూస్తున్నాం. లాస్ట్ 4 రోజుల కన్సాలిడేషన్ తర్వాత మార్కెట్ ఇవాళ ఫ్రైడే క్లోజింగ్ కాబట్టి వీక్లీ వారాంతరపు క్లోజింగ్ ప్రకారం కూడా మార్కెట్ 24,000 స్థాయి దగ్గర కొంచెం స్టడీగా ఉన్నట్టు కనిపిస్తుంది. మనకి ఇవాళ చాలా క్లోజింగ్ ముఖ్యము, ఎందుకంటే వీక్లీ కూడా క్లోజింగ్ ఉంది కాబట్టి వీక్లీ క్లోజింగ్ కనుక మార్కెట్ స్టడీగా ఉందంటే కనుక మనకి ఓవరాల్గా స్ట్రెంత్ ఉన్నట్టుగా మనం భావించవచ్చు. లాస్ట్ 1 వీక్గా ఏదైతే అన్సర్టెనిటీ ఉందో మార్కెట్ వాటిలన్నిటి కూడా అబ్జర్వ్ చేసుకొని మార్కెట్ రెసిలియంట్గా ఉందనుకోవచ్చు. ఇంకో పక్క చూస్తే కనుక లాస్ట్ నైట్ క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇంచుమించు 2% వరకు రీబౌండ్ అవడంతో ఓవరాల్గా ఏషియన్ మార్కెట్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉందనుకోవచ్చు. బట్ మార్కెట్ అసిటీస్ చూస్తే కనుక కొంచెం కాషియస్ బట్ ఆప్టిమిస్టిక్ మోడ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. రైట్ సార్, రవికుమార్ గారు ఉన్నారు కావాలి. రవికుమార్ గారు నమస్కారం. నమస్కారం సార్. డౌట్ అడగండి. సుందర్ రాజా గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఎన్సిపి నాగార్జున కన్స్ట్రక్షన్ హోల్డింగ్ లో ఉన్నాయి సార్. 220 రూపీస్ యావరేజ్ ప్రైస్. అది ప్రజెంట్ రేట్ లో దాన్ని ఇంకా యాడ్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చా 1 year వరకు? రెండోది సార్, కెనరా బ్యాంక్ ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నాను, ఒక 20 రూపీస్ పర్ షేర్ ప్రాఫిట్ లో ఉన్నాను. అది ఇంకా ఎంతవరకు హోల్డ్ చేసుకోవచ్చు? ఎన్సీసీ నాగార్జున కన్స్ట్రక్షన్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో 370 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 150 రూపాయల వరకు పడిన తర్వాత లాస్ట్ 1 or 2 వీక్స్గా స్థిరంగా ఉంది. ఒక లాస్ట్ వీక్ చూస్తే కనుక నాగార్జున కన్స్ట్రక్షన్కి 1,700 కోట్ల వరకు ఒక మేజర్ బాడీ ఆర్డర్ రావడం, ఎలక్ట్రికల్, ట్రాన్స్పోర్టేషన్ డివిజన్స్ అన్నిటికీ కూడా ఒక మేజర్ ఆర్డర్ రావడం చూసాం. అందువల్ల ఈ మధ్య కాలంలో నాగార్జున కన్స్ట్రక్షన్ పెరిగింది. పైగా ఒకసారి మనం గమనిస్తే కనుక నాగార్జున కన్స్ట్రక్షన్స్ రిజల్ట్స్ కూడా ఇంకొక 1 వీక్ ఉంది. నెక్స్ట్ వీక్ ఫ్రైడేన ఉంది, 15th. ఈ లోపల చూస్తే కనుక స్టాక్ కూడా బాగా తగ్గటము, వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక ఇప్పుడు 14 times ట్రేడ్ అవుతోంది ఈ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్. సో కాబట్టి ఈ స్టాక్ కూడా కొంచెం చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి కొంచెం మీరు అనుకున్నట్టుగా తీసుకోవచ్చు. అలాగే క్వార్టర్లీ రిజల్ట్స్ మనకి లాస్ట్ క్వార్టర్ కొంచెం తగ్గినప్పటికీను, బట్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ చూస్తే కనుక ఈ ఏడాది మనకి బెస్ట్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. 120 కోట్ల వరకు నాగార్జున కన్స్ట్రక్షన్, అంతక్రితం 270 కోట్ల నుంచి భారీ మూవ్మెంట్ అయితే కనిపించింది. సో కాబట్టి ఎన్సీసీ నా ఉద్దేశం అయితే మీరు లోయర్ రేట్లో తీసుకోవచ్చు. అలాగే కెనరా బ్యాంక్ గురించి అడిగారు. కెనరా బ్యాంక్ కూడా ఈ మధ్య చూస్తే కనుక మంచి పెర్ఫార్మెన్స్ చూసాం. లాస్ట్ 2-3 క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత కూడా కెనరా బ్యాంక్ స్థిరంగా ఉండడం కూడా చూస్తున్నాం. పైగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో చూస్తే కనుక ఓన్లీ 6 timesలోనే ట్రేడ్ అవుతుంది కాబట్టి వీళ్ళ పిఈ రేషియో బాగా చీపర్ లెవెల్స్లో ఉందనుకోవచ్చు. సో 1906లో స్టార్ట్ అయిన కెనరా బ్యాంక్ ఈ లెవెల్లో ఈ మధ్యకాలంలో చూస్తే కనుక క్వార్టర్ రిజల్ట్స్ కూడా మొన్న మంచి పెర్ఫార్మెన్సే చూసాము. అలా ముఖ్యంగా
ముఖ్యంగా ఇయర్లీ రిజల్ట్ చూస్తే కనుక ఈ ఏడాది బెస్ట్ రిజల్ట్స్ చూసాం. సో కెనరా బ్యాంక్ కూడా చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి డిప్లో కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, కిషన్ గారు ఉన్నారు కాలర్. కిషన్ గారు నమస్కారం. నమస్కారం అండి రాజా గారు. నమస్తే కిషన్ గారు. నా దగ్గర కోరమండల్ ఇంటర్నేషనల్ ఉన్నాయి సార్. రిజల్ట్ అంతా పెద్ద అనుకున్నట్టు లేదు కదా, ఉంచుకోవాలా, ఎగ్జిట్ కావాలా? నో లాస్ నో గెయిన్ లో ఉన్నాను. ఇంకొకటి స్వరాజ్ ఇంజన్స్ ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఓకే, కోరమండల్ చూస్తే కనుక ఓవరాల్గా మనకి నిన్న రిజల్ట్ రావడం చూసాము. ఓవరాల్గా ఫిజికల్ ఇయర్ 2026 రిజల్ట్స్ హైలైట్ చూస్తే కనుక స్టేబుల్ ప్రాఫిట్స్ ఉన్నట్టు కూడా కనిపిస్తోంది. అలాగే మొన్న ₹2 పర్ షేర్ డివిడెంట్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తోంది. ఓవరాల్గా కోరమండల్ ఇంటర్నేషనల్ చూస్తే కనుక ఫెర్టిలైజర్ కంపెనీలో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ. ఈ స్టాక్ చూస్తే కనుక 24 times వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి చాలా చీపర్లో ఉంది. ఈ మధ్య లాస్ట్ 1 or 2 monthsగా చూస్తే కనుక ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్నింటిలో కూడా మనకి గల్ఫ్ ఇష్యూ వల్ల కొంచెం టెన్షన్స్ రావడం చూసాం. బట్ కోరమండల్ ఇంటర్నేషనల్ ఈ ఏడాది చూస్తే కనుక ఆల్మోస్ట్ 2100 కోట్ల వరకు భారీ లాభాలు, అలాగే 5 ఏళ్ల క్రితం 1330 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 1502 కోట్ల వరకు భారీ లాభాలు పెరగటం చూసాము కోరమండల్ ఇంటర్నేషనల్. సో బట్ రిజల్ట్స్ ఇటువంటి పెద్ద కంపెనీస్కి వచ్చినప్పటికీ మేడ్ బి ఒక టెంపరీ ఫెనామినా ఉంటుంది కానీ ఓవరాల్గా పెద్దగా ఏమి స్టాక్ మూమెంట్లో ఆల్టరేషన్ ఉండదు. పైగా చీపర్ లెవెల్లో ఉంది, టాప్ కంపెనీ కాబట్టి కోరమండల్ ఇంటర్నేషనల్ని మీరు చిన్న డిప్లో మీరు తీసుకోవచ్చు. అలాగే స్వరాజ్ ఇంజన్స్ గురించి అడిగారు. స్వరాజ్ ఇంజన్ చూస్తే కనుక ₹4000 ఉంది. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక 24 times ట్రేడ్ అవుతుంది వీళ్ళ వాల్యుయేషన్స్లో. సో బేసికల్గా డీజిల్ ఇంజిన్స్ ముఖ్యంగా ట్రాక్టర్స్కి వాటికి తయారు చేస్తున్న కంపెనీ. పైగా అగ్రికల్చర్ కూడా చూస్తే కనుక కొంచెం పాజిటివ్గా స్ట్రాంగ్గా ఉన్న విషయం కూడా మనకు తెలిసింది. కాకపోతే ఈసారి మాన్సూన్ మటుకు మన దేశంలో కొంచెం కన్సర్న్స్ ఉన్నాయి. బట్ అయినప్పటికీ స్వరాజ్ ఇంజన్ చూస్తే కనుక లాస్ట్ 2-3 సంవత్సరాలుగా 100 కోట్ల నుంచి 200 కోట్ల వరకు లాభాలు ప్రకటించింది. అంతేకాకుండా చిన్న ఈక్విటీ, హార్డ్లీ 12 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ కాబట్టి న్యాచురల్గా మార్కెట్లో షేర్స్ కూడా అమాంగ్ ది పబ్లిక్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్లోటింగ్ స్టాక్ కూడా తక్కువ ఉంది. పైగా ఏమాత్రం రుణభారం లేని కంపెనీ, జీరో డెట్ కంపెనీ. ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్స్ కూడా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే స్వరాజ్ ఇంజిన్ ఈ కారణాల చేత మీరు డిప్లో కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, నాగార్జున గారు ఉన్నారు కాలర్. నాగార్జున గారు నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నాగార్జున గారు. సార్ నా దగ్గర సంభవ్ స్టీల్స్ ₹100 లో ఉన్నాయి. ఎక్కడ ఎగ్జిట్ తీసుకోమంటారు సంభవ్ స్టీల్స్? ఇంకోటి వెల్స్పన్ కార్ప్ నేను ఒక 40% ప్రాఫిట్ లో ఉన్నాను. ఎక్కడ వరకు హోల్డ్ చేయొచ్చు సార్? ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేయమంటారా లేకుంటే హోల్డ్ చేయమంటారా? ఓకే, రెండు కూడా ఈ మధ్య కాలంలో స్టాక్స్ బాగానే పెరిగాయి. సంభవ్ స్టీల్స్ చూస్తే కనుక మొన్న లాస్ట్ ఇయర్ జూలైలోనే మార్కెట్లోకి సెకండరీ మార్కెట్లోకి లిస్ట్ అయిన స్టాక్. ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ మంత్ ఇంచుమించు 30% వరకు ₹90 నుంచి ₹140 వరకు పెరిగి మొన్న లిస్ట్ అయిన తర్వాత లిస్ట్ రేట్ ఏదైతే ఉందో ₹140కి రావడం కూడా మనం చూస్తున్నాము. ఈ మధ్య చూస్తే కనుక మొన్న ఫిబ్రవరిలో సంభవ్ స్టీల్ చూస్తే కనుక గవర్నమెంట్ తోటి వీళ్ళు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కోసము ఒక MOU కుదుర్చుకున్నట్టుగా ఒక వార్త రావడం చూసాము. అందువల్ల సంభవ్ స్టీల్స్లో కూడా బాగా పెరిగింది. స్టాక్ చూస్తే కనుక చీపర్ లెవెల్లో ఉంది. బేసికల్గా వీళ్ళు స్టీల్ పైప్స్ ట్యూబ్స్ తయారు చేస్తున్న కంపెనీ. మనకు తెలిసిందే స్టీల్ పైప్స్, ఇండస్ట్రియల్ ట్యూబ్స్ తయారు చేసే కంపెనీస్ అన్ని కూడా చాలా పెద్ద కంపెనీస్. సో ఇవన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రానున్న రోజుల్లో బాగా ఉండే అవకాశాలు కూడా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే సంభవ్ స్టీల్స్ హోల్డ్ చేయొచ్చు. వెల్స్పన్ కార్ప్ ఎక్కడ ప్రాఫిట్ తీసుకోవాలని అడిగారు. ₹1300 ట్రేడ్ అవుతుంది. ఈ మధ్య ఈ స్టాక్ చూస్తే కనుక భారీగా పెరిగింది. లాస్ట్ 1 monthగా చూస్తే కనుక ఇంచుమించు 20 to 30% వరకు ఒక అప్ ట్రెండ్ కనిపించింది వెల్స్పన్ కార్ప్లో. సో ఈ స్టాక్ నా ఉద్దేశం అయితే ఆల్మోస్ట్ గరిష్ట స్థాయి ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కాబట్టి ఒకవేళ కనుక మీకు ఇమీడియట్గా డబ్బులు అవసరం లేదంటే కనుక నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. జనరల్గా స్ట్రాంగ్ పెర్ఫార్మింగ్ స్టాక్ని, విన్నింగ్ స్టాక్ని హోల్డ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పెద్ద మూమెంట్ తీసుకున్నప్పుడే ఇన్వెస్టర్లకి పెద్ద లాభం వస్తుంది. అలాగే ఈ వెల్స్పన్ కార్ప్ చూస్తే కనుక 17-18 PEలోనే ట్రేడ్ అవుతుంది. వీళ్ళు కూడా సంభవ్ స్టీల్స్ లాగే పైప్ సొల్యూషన్స్, బిల్డింగ్ మెటీరియల్స్ తయారు చేస్తున్న కంపెనీ. ఓవరాల్గా ఈ వెల్స్పన్ కార్ప్ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ 2000 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ఉంది. చాలా స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. రైట్ సార్, శర్మ గారు ఉన్నారు. శర్మ గారు నమస్కారం. నమస్కారం అండి. ట్రేడెంట్ ₹57, గోవా కార్పొరేట్ ₹1000 ఉందండి. లాస్ 50% లాస్ లో ఉన్నాను సార్. ఏం చేయమంటారు? యావరేజ్ చేయొచ్చా? ట్రైడెంట్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ₹50 నుంచి ₹24 వరకు 50% వరకు స్టాక్ లో బాగా కరెక్షన్ రావడం చూసాము. ఈ స్టాక్ చూస్తే కనుక బేసికల్ గా టెక్స్టైల్స్, పేపర్లోను, కెమికల్స్ లోను డైవర్సిఫైడ్ సెగ్మెంట్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. టవల్స్, యాన్స్, బెడ్షీట్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తున్న కంపెనీ ట్రైడెంట్ ఒకసారి గమనిస్తే కనుక పర్వాలేదు. ఈ ఏడాది ఆల్మోస్ట్ 370 కోట్ల వరకు లాభాలు ఉంది. కాకపోతే 4 ఏళ్ల క్రితం 800 కోట్ల నుంచి బాగా తగ్గింది.
అందువల్ల ట్రైడెంట్లో కరెక్షన్ కనిపించేది. బట్ ఫండమెంటల్గా చూస్తే కనుక పెద్ద కంపెనీ అని అర్థమవుతుంది, స్టాక్ కూడా బాగా పడింది. టెక్నికల్గా వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. అలాగే గోవా కార్బన్ కూడా ఈ మధ్య 1000 రూపాయల నుంచి 300 రూపాయల వరకు భారీగా తగ్గటం అనేది మనం చూసాం. గోవా కార్బన్ చూస్తే కనుక మొన్న జనవరిన రిజల్ట్స్ బాగా రాలేదు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు లాస్ కూడా ప్రకటించినట్టుగా కనిపిస్తుంది. అందువల్ల ఈ స్టాక్లో కూడా బాగా కరెక్షన్ కనిపించింది. సో గోవా కార్బన్ బేసికల్గా వీళ్ళు చూస్తే కనుక పెట్రోలియం రిలేటెడ్ అలాగే కార్బన్ సంబంధించిన స్టాక్. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఒకసారి రిజల్ట్స్ కూడా గమనిస్తే కనుక గోవా కార్బన్ పెద్దగా ఏం పాజిటివ్గా రాలేదు కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెము రీబౌండ్లో ఎగ్జిట్ అవ్వచ్చు గోవా కార్బన్. సార్ వంశీకృష్ణ గారు ఉన్నారు. వంశీకృష్ణ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నేను 370 లో తీసుకున్నాను సార్. హోల్డ్ చేయమంటారా లాంగ్ టర్మ్ కోసము? ఎంతవరకు దాని టార్గెట్ అని చెప్పగలరా సార్? ఓకే, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కరెక్ట్గా మీరు ఈ మధ్య ఈ ఫాల్లో లోయెస్ట్ లెవెల్లో తీసుకున్నారు. లాస్ట్ మంత్ చూస్తే కనుక 20% వరకు పెరిగి ఇప్పుడు 460 రూపాయలు ట్రేడ్ అవుతుంది. అంటే మీరు ఆల్మోస్ట్ ఈ స్టాక్ మీరు కొనిన తర్వాత 20 to 30% షార్ట్ టర్మ్లో 1 మంత్లో మీకు మంచి ప్రాఫిట్స్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి ఈ స్టాక్ కూడా మనకి ఆల్మోస్ట్ 52 వీక్ హైకి టెస్ట్ చేయటము ఆర్ఈసీ లాగా ఆల్మోస్ట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లో రావడం చూస్తాం. పైగా మనకి రానున్న రోజుల్లో కూడా మాన్సూన్ ఇంపాక్ట్ వల్ల మనకి పవర్ నీడ్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. పవర్ జనరేషన్ కూడా డొమెస్టిక్గా మనకి బాగా ఫోకస్ ఉంది కాబట్టి అందులోనూ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చూస్తే కనుక ఓన్లీ వీళ్ళ ఈపీఎస్కి చూస్తే ఓన్లీ 6 times ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది. సో మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పబ్లిక్ సెక్టర్ కంపెనీ హోల్డ్ చేయొచ్చు, పెద్ద కంపెనీ కాబట్టి. రైట్ సార్, కొన్ని కామెంట్ ఉన్నాయి. సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు, CUPID తర్వాత పవర్ గ్రిడ్, జియో ఫైనాన్స్ ఇవి 3 years కోసం హోల్డ్ చేయొచ్చా లాంగ్ టర్మ్? ఓకే, ఫస్ట్ స్టాక్ అయితే అర్థం కాలేదు. బట్ రెండోది అయితే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ గురించి అడిగారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ చూస్తే కనుక CUPID. ఓకే, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ చూస్తే కనుక బాగా పెరిగింది ఈ మధ్యకాలంలో కూడా. లాస్ట్ 1 monthగా ఇందాక కాలర్ PFC ఎలాగైతే లో రేట్లో తీసుకున్నారు బాగా పెరిగిందో పవర్ గ్రిడ్ కూడా బాగా పెరిగింది. సో ఇదే అడ్వాంటేజ్ అనమాట. కొంచెం పెద్ద కంపెనీస్, పెద్ద స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ కంపెనీస్ ఏంటంటే పెరిగినప్పుడు కొనకుండా బాగా పడినప్పుడు ఫండమెంటల్ స్ట్రెంత్ ఉన్నప్పుడు తీసుకుంటే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో పవర్ గ్రిడ్ కూడా నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. సో ఈ స్టాక్ కూడా చూస్తే కనుక రిజల్ట్స్ 15th May ఉంది. స్టాక్ కూడా చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే ఈ క్విపిడ్ కూడా చూస్తే కనుక భారీగా పెరిగిపోయింది, ఉన్నవి హోల్డ్ చేయొచ్చు. మొన్న కార్పొరేట్ యాక్షన్ 5:1 స్టాక్ కూడా స్ప్లిట్ అయిన విషయం కూడా మనకు తెలిసింది. సో కాబట్టి ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు, బట్ బాగా పెరిగిపోయిన విషయంగా అర్థమవుతుంది. సార్ విజయబాబు గారు అడుగుతున్నారు, ICICI బ్యాంక్ ఫ్రెష్ ఎంట్రీ ప్రైస్, అదేవిధంగా BSE ఎంట్రీ ప్రైస్. ఓకే, ఐసీఐసీ బ్యాంక్ ఓకే ఈ లెవెల్లో ఆల్మోస్ట్ 1500 రూపాయల నుంచి 1200 రూపాయల వరకు పడిన తర్వాత ఇప్పుడు 1200 రూపాయల దగ్గర కొంచెం స్టాక్ స్టడీగా ఉన్న విషయం అర్థమవుతుంది. ఐసీఐసీ బ్యాంక్ రిజల్ట్స్ కూడా ఇంకా చాలా టైం ఉంది. రిజల్ట్స్ ముందు చూస్తే కనుక బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా ఫోకస్డ్ ఉన్నాయి. ఈ మధ్య మనం గమనిస్తే కనుక మ్యూచువల్ ఫండ్స్ బ్యాంక్ స్టాక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి బ్యాంక్ స్టాక్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసినట్టుగా 2 రోజుల క్రితం వార్తలు రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి ఐసీఐసీ బ్యాంక్ లాంగ్ టర్మ్లో లాస్ట్ 10 ఏళ్ళు 20 yearsగా బాగా HDFC బ్యాంక్, SBI లాగా కెనరా బ్యాంక్ ఇవన్నీ కూడా అవుట్ పెర్ఫార్మెన్స్ కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. BSE లిమిటెడ్ మొన్న రిజల్ట్స్ రావడం చూసాము. రిజల్ట్ తర్వాత BSE లిమిటెడ్లో స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఉంది. లాస్ట్ 6 monthsగా మార్కెట్లో టర్బులెన్స్ ఉన్నప్పటికీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్ ఇంత భారీగా పెరిగిందంటే వాల్యూమ్స్ మీద పెద్ద ఏమి ఇంపాక్ట్ లేనట్టు కనిపిస్తుంది. మైట్ బి కొంచెం డెరివేటివ్స్ ట్రేడింగ్ మీద, ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ మీద స్పెక్యులేషన్ వల్ల బహుశా కొంచెం వాల్యూమ్స్ కూడా ఈక్వల్గా కాంపెన్సేట్ అయినట్టు కనిపిస్తుంది రీటైల్ సేల్స్ దగ్గర నుంచి తగ్గినప్పటికీ. బట్ స్ట్రాంగ్ 4th quarter రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో కాబట్టి BSE లిమిటెడ్ని మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, వెల్కమ్ బ్యాక్. ప్రెసెంట్ IT మినహా IT స్వల్ప లాభాలతో కనిపిస్తోంది, మిగతావన్నీ కూడా కొంచెం నష్టాల్లోనైతే కంటిన్యూ అవుతా ఉన్నాయి. సో మనతో పాటు సుందరరాజా గారు ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్, వారితో మాట్లాడడం. సార్, ఈ మిడ్ అండ్ స్మాల్ ఈ వారంలో ఏంటి కొంచెం కనిపిస్తోంది? సో చాలా కాలం మనం చూస్తే కనుక అంత క్రితం ఫాల్లో చూస్తే కనుక మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో కొంచెం రీటైల్ ప్రెషర్ వల్ల అలాగే FIs ప్రెషర్ వల్ల ముఖ్యంగా మార్కెట్లో ప్యాలిక్ ఉన్నప్పుడు చాలామంది చిన్న ఇన్వెస్టర్లు అమ్ముకుంటారు. సో దాని తగ్గట్టుగానే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో భారీగా తగ్గడం చూసాము. కానీ ఈ మధ్య చూస్తే కనుక రిజల్ట్స్ కొన్ని చాలా స్ట్రాంగ్గా రావటము, ముఖ్యంగా మిడిల్ అండ్ స్మాల్ కంపెనీస్ దగ్గర నుంచి కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్గా రావటము, దానితో టెక్నికల్గా బాగా పడి
అలాగే వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక స్టాక్కి బాగా చీపర్గా ఉండడము, అలాగే లాస్ట్ మంత్ మనం గమనిస్తే కనుక రీటైల్ ఇన్వెస్టర్ మళ్ళీ మార్కెట్లోకి రావటము, ఈ 3-4 కారణాల చేత లోయర్ రేట్ నుంచి ఈ స్టాక్స్ అన్ని కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగాయి. సో బేసికల్గా మొన్న రిజల్ట్స్ చూస్తే కనుక బెటర్గా రావడంతో ఈ స్టాక్స్లో ఒక ర్యాలీ కనిపించింది. కానీ అదే నిఫ్టీ స్టాక్స్లో మటుకు కొంచెం ఇన్స్టిట్యూషనల్ సెల్లింగ్ బాగా ప్రెషర్ ఉండడంతో రీటైల్ పార్టిసిపేషన్ జనరల్గా నార్మల్గా ఇన్స్టిట్యూషనల్ సెల్లింగ్ ఏ గ్రూపులు తక్కువ ఉంటుంది కాబట్టి వాటిల్లో కొంచెం ఒక 1% ర్యాలీ వచ్చాయి. కానీ మిడిల్ అండ్ స్మాల్ క్యాప్లో ఈ వారం ఆల్మోస్ట్ 4 to 5% వరకు ఒక అవుట్ పెర్ఫార్మెన్స్ చూసాము. రైట్ సార్, రాజు గారు ఉన్నారు కావాలి. రాజు గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే రాజు. సుందరరాజు గారు. సార్ వేదాంత ఆఫ్టర్ డీ వచ్చి 275 బై చేశాను. ఓకే, ఇప్పుడు హోల్డ్ చేయాలి, ఏం చేయాలి సార్? సెకండ్ వన్ Q4 ఏం చేయాలి చెప్పండి. సెకండరీ క్వాలిటీ పవర్ సార్. క్వాలిటీ పవర్. ఓకే, ఏం కావాలి? వేదాంత మీరు డీమర్జర్ తర్వాత 275లో తీసుకున్నారు. వేదాంత నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే మొన్న 29th ఏప్రిల్ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ తర్వాత కూడా వేదాంత బాగా పెరిగింది. ఈ కొత్త 5 ఎంటిటీస్ రావడం వల్ల మనకి వేదాంత కూడా లాంగ్ టర్మ్లో చాలా బెనిఫిషియల్గా ఉంటుందని ఒక వార్త రావడం కూడా చూసాము. కోర్ బిజినెస్ అయితే మనకి వేదాంత, హిందుస్థాన్ జింక్, వేదాంత మటుకు అలాగే ఉంటుంది. మిగతా 4 సెగ్మెంట్స్లో అంటే పవర్లోను, ఇన్ఫ్రాలోను, అల్యూమినియంలోను, స్టీల్లోను వీళ్ళు 4 కొత్త ఎంటిటీస్గా అవతరించబోతున్నట్టుగా మనకి వార్త రావడం. వేదాంతం మొన్న చూస్తే కనుక మనకి కొత్తగా డీమర్జర్ న్యూస్ వచ్చిన తర్వాత కూడా ఈ స్టాక్లో కూడా కొంచెం బాగా పెరగటం కూడా మనం చూస్తున్నాం. సో లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ క్వాలిటీ గురించి అడిగారు. క్వాలిటీ వాల్స్ ఉంది, క్వాలిటీ ఫార్మా ఉంది. బహుశా క్వాలిటీ ఫార్మా అయితే హోల్డ్ చేయొచ్చు. క్వాలిటీ వాల్స్ అయితే బాగా తగ్గింది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, కాంతారావు గారు ఉన్నారు. కాంతారావు గారు నమస్కారం. కాంతారావు గారు. సార్ నమస్తే సార్. సుందరరాజు గారు, మీ డౌట్ అడగండి. సార్ కేబిఐటీ మరి ఫోటోలో ఉన్నాం సార్. అదే జరుగుతుంది. ఇప్పుడు వారి 2 గురించి కూడా అవుతున్నారు సార్. అది 146 కొన్నాం సార్. ఓకే, దానికి ముందు ఇందాక కాలర్ క్వాలిటీ KWA కాకుండా QALITY రెండో క్వాలిటీ పవర్ ఎక్విప్మెంట్స్ ఉందన్నమాట. ఆ క్వాలిటీ పవర్ ఎక్విప్మెంట్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 800 రూపాయల నుంచి షార్ట్ టర్మ్లో 1400 వరకు 70 to 80% వరకు బాగా పెరిగింది. మొన్న లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి క్వాలిటీ పవర్లో ఒక స్ట్రెంత్ అనేది కనిపించింది. మనకు తెలిసిందే పవర్ జనరేషన్ కంపెనీ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగాయి. అలాగే ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఈ 5 లాస్ట్ ఇయర్ మేతో నుంచి చూస్తే క్రమేయంగా గ్రోత్ కూడా మనం చూసాం. అందువల్ల క్వాలిటీ పవర్ స్టాక్ కూడా పెరిగింది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే KPIT టెక్నాలజీస్ చూస్తే కనుక 710 రూపాయల్లో ఉంది. ఈ స్టాక్ కూడా మనకి మిగతా IT స్టాక్స్ లాగే బాగా తగ్గినప్పటికీ ఫ్రంట్ లైన్ స్టాక్, అలాగే స్టాక్ కూడా చూస్తే కనుక కొంచెం ఇంకా చీపర్ లెవెల్లోనే ఉంది. కాబట్టి మొన్న అంటే రిజల్ట్స్ నిన్న వచ్చింది 6th. సో రిజల్ట్ తర్వాత కొంచెం కరెక్షన్ వచ్చినప్పటికీ KPIT టెక్నాలజీస్ చూస్తే చాలా పెద్ద కంపెనీ. మొన్న క్వార్టర్ రిజల్ట్స్ గమనిస్తే కనుక 163 కోట్లు ఉంది. అలాగే ఇయర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక ఈ 5 ఏళ్లలో బెస్ట్ రిజల్ట్స్ 640 కోట్ల వరకు లాభాలు ప్రకటించిన కంపెనీ KPIT. సో లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేయొచ్చు. సార్, కిషోర్ గారు అడుగుతున్నారు. SH కెల్కర్ 1900 షేర్స్ ఉన్నాయండి సార్, 27% లాస్లో. తర్వాత సోలార్ వరల్డ్ ఇది కూడా 900 షేర్స్ 20% లాస్లో. హోల్డ్ చేయమంటారా, యావరేజా? ఓకే, SH కేల్కర్ అయితే నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య ఈ స్టాక్ చూస్తే కనుక 280 రూపాయల నుంచి 100 రూపాయల వరకు సగానికి పైగా పడిపోయి ఇప్పుడే కొంచెము ర్యాలీ రావడం అనేది చూస్తున్నాము SH కేల్కర్లో. బేసికల్గా వీళ్ళు చూస్తే కనుక ఫ్రేగ్రెన్సెస్, అలాగే సెన్స్ ఇవన్నీ కూడా తయారు చేసే కంపెనీ. ఇండియాలోనే ఓల్డెస్ట్ కంపెనీ. 1922లో స్టార్ట్ అయిన SH కేల్కర్ ప్రాఫిట్స్ చూస్తే కనుక పర్వాలేదు. రిజల్ట్స్ కూడా చూస్తే ఓవరాల్గా 2200 కోట్ల వరకు టర్న్ ఉంది. బేసికల్గా కొంచెం స్టాక్ అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెము పైగా సెగ్మెంట్ కూడా కొంచెం ఫ్రేగ్రెన్సెస్, కొంచెం మార్జిన్స్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం స్టాక్ ప్రస్తుతం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు, ర్యాలీలో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. సోలార్ వరల్డ్ చూస్తే కనుక 213 రూపాయల్లో ఉంది. ఈ స్టాక్ కూడా ఈ మధ్యకాలంలో బాగా తగ్గింది. ఈ స్టాక్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా చూస్తే చీపర్ లెవెల్లో ఉంది. లాస్ట్ 2-3 సంవత్సరాల పెర్ఫార్మెన్స్ చూస్తే 15 కోట్ల నుంచి 80 కోట్ల వరకు క్రమేయంగా ఇంప్రూవ్మెంట్ కూడా కనిపించింది. అలాగే ఈ కంపెనీలో చూస్తే కనుక ప్రమోటర్ హోల్డింగ్ ఆల్మోస్ట్ 65% వరకు ఉంది. డొమెస్టిక్ హోల్డింగ్స్, ఫారిన్ FIs కూడా హోల్డింగ్ ఉన్నాయి. 43 crores ఈక్విటీలో కూడా మంచి స్ట్రాంగ్ మేనేజ్మెంట్ కూడా ఉంది. కాబట్టి ఇన్వెస్టర్ దగ్గర ఓన్లీ ఒక హార్డ్లీ 21% ఉంది. కాబట్టి ఈ స్టాక్ని సోలార్ వరల్డ్ని కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ సుందరరాజా గారు. మార్కెట్ సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.